పద్మనాభం చుట్టూ తిరుగుతున్నాయి. వైసీపీకి తలుపులు మూసేసి జనసేనలోకి ముద్రగడ పద్మనాభం వెళ్తారని ప్రచారం జరుగుతుండటంతో అందరి దృష్టి కిర్లంపూడిపై నెలకొంది. ముద్రగడ చేరికపై తెర వెనుక సాగిన మంత్రాంగాలన్నీ గుట్టుగా సాగిపోవడంతో ఇక చేరికే మిగిలిందని అనుకుంటున్నారు. దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా డిప్యూటీ ఇన్పుట్ ఎడిటర్ వాసు అందిస్తారు. ఎస్ వాసు, ప్రస్తుతం చూసుకున్నట్లయితే కూడా గతంలో జనసేనాని ఎవరితో కూడా మీటింగ్ పెట్టినా కూడా అది జనసేన నేతలు బహిరంగంగా మీడియా ముఖంగా దాన్ని అనౌన్స్ చేసేవాళ్ళు. కానీ కాకినాడలో పవన్ కళ్యాణ్ 3 days లో ఉన్నా కూడా ఆయన ఎవరిని కలిసారు, ఎవరితో మాట్లాడారు అనేది కూడా గుట్టుగా ఉంది. సో దీనికి సంబంధించి ఏమనుకోవాలి, దీనికి సంబంధించిన డీటెయిల్స్ అండి. సునీత, ఇప్పుడు ఎక్కడెక్కడ టికెట్లు ఆశిస్తున్నారు, లేకపోతే సామాజిక వర్గాల సమీకరణల నేపథ్యంలో సర్వేలు కూడా తెప్పించుకున్నారు. జనసేన అయితే మిగిలిన పార్టీలతో పాటు సమానంగా సర్వేలు కూడా తెప్పించుకున్నారు. ప్రధానంగా పవన్ కళ్యాణ్ ప్రధానంగా చెప్పేది ఒకటే, వైసీపీ వ్యతిరేక ఓటు చీలనివ్వను. మొత్తం అంటే కులాలతో సంబంధం లేకుండా, మతాలతో సంబంధం లేకుండా వైసీపీ వ్యతిరేక ఓటు చీలనివ్వను. అందులో భాగంగానే అన్ని వర్గాలు కలుపుకుని వెళదామని ఆయన చెప్తూ వస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇప్పుడు కాపు సామాజిక వర్గానికి సంబంధించి ఒక వర్గంగా చూడొచ్చు, మొత్తం అన్ని పార్టీలు కూడా ఒక వర్గం చూడొచ్చు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ మీద చాలా కాలంగా ముద్ర వేయడానికి ప్రయత్నించారు, కాపు ముద్ర వేయడానికి ప్రయత్నించారు. ఈ నేపథ్యంలో ఎక్కడా కూడా ముద్ర పడకుండా ఆయన ఈ విధంగా వచ్చి సర్దుకుని వచ్చారు. కానీ ముద్రగడ వచ్చేటప్పటికి 2 వర్గాలను కూడా చీల్చేందుకు చాలా ప్రయత్నం చేశారు. అందులో భాగంగానే ముద్రగడ్ని వైసీపీలోకి తీసుకెళ్తే మొత్తం కూడా కాపు ఓటు చీల్తుందనే వ్యూహం పన్ని వైసీపీ కావాలనే కుట్రపూరితంగానే ముద్రగడ్డని సపరేట్ చేయాలని ప్రయత్నం చేసిందని మొత్తం కూడా జనసేనలో అయితే మొత్తం కొందరు కాపు నాయకులు అయితే చెప్పే పరిస్థితి కనిపిస్తుంది. పవన్ కళ్యాణ్ అక్కడ ఉన్నప్పుడు కూడా చాలా వరకు కూడా ఎక్కడ కొంతమందితోనే భేటీ అవ్వడం, అంటే చిన్న చితక నాయకులతోనే భేటీ అవ్వడం జరిగింది తప్ప ప్రధాన నాయకులతో ఎవరితో కూడా భేటీ అవ్వలేదు. ముద్రగడ్డ విషయానికి వచ్చేసరికి ఆయన ముద్రగడ్డ జనసేనలో చేరుతున్నారు అని చాలా ప్రచారం జరిగింది. ఆ ప్రచారం నేపథ్యంలో మరోసారి ఈ వివాదం అంతా కూడా వచ్చిన నేపథ్యంలో పవన్ కళ్యాణ్ లేఖ విడుదల చేయటం, ఈ లేఖ సందర్భంగా ఆయన ఒక్కసారి ముద్రగడ్డలో కాస్త మార్పు వచ్చింది. ముద్రగడ్డ కూడా అందరం కూడా యూనిటీగా ఉండాలి, కాపు అంతా కూడా ఈసారి తప్పనిసరిగా ఒకే వేదిక మీదకి రావాలి, ఒకే బాట వెళ్ళాలని వాళ్ళందరూ నిర్ణయించుకోవడం జరిగింది. అందులో భాగంగానే ముద్రగడ్డ జనసేనలో చేరడం నిర్ణయించుకోవడం. వచ్చిన చిక్కల్లా గతంలో వైరం ఉన్నటువంటి చంద్రబాబుతో కలిసి వెళ్తారా లేదా అనేదే కాస్త చర్చ. అయితే మొన్న నుంచి కూడా ముద్రగడ్డ అయితేనే, ఆయన కుమారుడు అయితే అనధికారికంగా చెప్పే విషయం ఏంటంటే జనసేన కానీ లేక టీడీపీ కానీ చేరతామని చెప్తున్నారు. కానీ వాళ్ళు టీడీపీలో కాదు, జనసేనలో చేరబోతున్నారు. జనసేనలో చేరినప్పుడు కూడా తప్పనిసరిగా టీడీపీతో పొత్తుంది కాబట్టి కలిసి వెళ్లాల్సిన అవసరం ఉంది. దానికి కూడా ముద్రగడ సిద్ధపడే పార్టీలో చేరే అవకాశం. ఇప్పుడు వాసు, మరోపక్క చూసుకున్నట్లయితే కూడా ప్రధానంగా ఇప్పుడు ఇంకొక ప్రశ్న కూడా తలెత్తుతుంది. ఏంటంటే కూడా గతంలో చూసుకున్నట్లయితే ముద్రగడ కాపు ఉద్యమ నేత కూడా నిర్ణయం తీసుకుంటున్నారు. మొత్తం కాపు కమ్యూనిటీని అంతా కూడా, కాపు వర్గాన్ని అంతా కూడా ఒక వేదిక మీద తెచ్చేందుకైతే ముద్రగడ కూడా ఎంతో హెల్ప్ చేస్తారు. ముఖ్యంగా ప్రధానంగా గోదావరి జిల్లాలో ఈ సామాజిక వర్గం చాలా మంది ఎక్కువ ఉంటారు. ముద్రగడ ఫాలోయర్స్ కూడా ఉంటారు. ముద్రగడ ఏ పార్టీలు ఉన్నారు, ఎక్కడ ఉన్నారని చూడకుండా ముద్రగడకి సపరేట్గా ఓటు బ్యాంక్ కూడా ఉంటుంది. ఈ నేపథ్యంలో ఇటువంటి ఓటు బ్యాంక్ని దూరం చేసుకోకూడదని పవన్ కళ్యాణ్ భావిస్తున్నారు. అందులో భాగంగానే పవన్ కళ్యాణ్ ముద్రగడని పార్టీ కూడా ఆహ్వానించడం జరిగింది. ఆయన ప్రతినిధులను పంపించి ఆహ్వానించడం జరిగింది. తాడేపల్లిలో ఉన్నటువంటి కాపు నాయకుడు, మళ్ళీ అక్కడ అభ్యర్థి, తాడేపల్లి అభ్యర్థి, జనసేన అభ్యర్థి బొలిశెట్టి శ్రీనివాసుని తీసుకెళ్లడం జరిగింది. రైట్ వాసు, మీరు అలాగే ఉండండి. నెక్స్ట్ ఇప్పుడు భార్గవ్ దగ్గరికి వెళ్దాం. ఎస్ భార్గవ్, ఏంటి ప్రస్తుతం చూసుకున్నట్లయితే మరొక పిఠాపురం ప్రతిపాడులో కూడా ముద్రగడ తనయుడు పోటీ చేయబోతున్నాడంటూ కూడా వార్తలు వస్తున్నాయి, మరి కథనాలు ఉన్నాయి. దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి, ఉంటే మాత్రం వాస్తవం ఎంత, దీనికి సంబంధించిన డీటెయిల్స్? 3 రోజుల్లో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తర్వాత దీనిపై ఖచ్చితంగా ఒక అధికారిక ప్రకటన కూడా వచ్చే అవకాశం ఉంది. అయితే ఇప్పటికే జరిగినటువంటి చర్చల ప్రకారం కాకినాడ పార్లమెంట్ నుండి ముద్రగడ పద్మనాభం పోటీ చేయాలని ఆసక్తిగా ఉన్నట్లు తెలుస్తోంది. ఎందుకంటే కేంద్రంలో కూడా ఆయన చక్రం తిప్పాలన్నటువంటి ఒక యోచనలో ఉన్నట్లు ప్రస్తుతం ఊహాగానాలు కూడా మిగులుస్తున్నాయి. గతంలో ఆయన ఇప్పటికే రాష్ట్రంలో మంత్రిగా పనిచేశారు. ప్రస్తుతం దేశ రాజకీయాల్లో కూడా ఆయన ఒక నేతగా ఎదగాలంటే కౌరికతో ఈ రోజు కాకినాడ పార్లమెంట్ నుంచి పోటీ చేయాలనుకుంటున్నారు. అయితే ఆయన తనయుణ్ణి కూడా అటు జనసేన పార్టీ అలాగే టీడీపీ కలిసి రాష్ట్రంలో కూడా అధికారంలోకి వచ్చేటువంటి అవకాశం ఉందంటూ ఆయా 2 పార్టీల శ్రేణులు కూడా భావిస్తున్న నేపథ్యంలో ఖచ్చితంగా ఆయన తనయుని కూడా పిఠాపురం నుండి లేదా పత్తిపాడు నుండి కూడా ఆయన పోటీ చేసి గెలుపొందించే దిశగా ఆయన ముందుకు వెళ్లాలని కూడా ఆయన ప్రస్తుతం జనసేన పార్టీతో పూర్తిగా కూడా చర్చలు జరిగినట్లు తెలుస్తుంది. అయితే ఆ చర్చలకు సంబంధించి తాడేపల్లిగూడెం నుంచి ఇక్కడ ఉన్నటువంటి నేత బొలిశెట్టి శ్రీనివాస్ ఇప్పటికే మొన్న రాత్రి
కిర్లంపూడి వెళ్లారు, ముద్రగడ పద్మనాభంతో చర్చించారు. పార్టీలో ఉన్నటువంటి కీలక అంశాలకు సంబంధించి, అలాగే ఉభయ గోదావరి జిల్లాలకు సంబంధించి ముందుకు ఏ విధంగా వెళ్ళాలి, కాపుల మద్దతు పూర్తిగా 100% ఏ విధంగా కూడగట్టుకోవాలన్నటువంటి అనేక అంశాలపై చర్చించారు. అవన్నీ కూడా కలిసి రావాలంటే ఖచ్చితంగా ముద్రగడ పద్మనాభం తమ వెంట ఉండాలనే ఒక భావనకు జనసేన పార్టీ వచ్చినట్లయితే తెలుస్తుంది. అందుకు సంబంధించి వారి కోరికను కూడా నెరవేర్చే దిశగా జనసేన అధిష్టానంతో ఈ రోజు సంప్రదింపులు ఈ నేతలు అయితే జరిగినట్లు తెలుస్తుంది. అయితే పార్టీలో ఉమ్మడి నేపథ్యంలో పొత్తులకు సీట్లు కేటాయించాలి కాబట్టి ఖచ్చితంగా ఆయన తనయుడికి సీటు ఇస్తారా లేదనేది మాత్రం వేచి చూడాల్సినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఎస్ భార్గవ్, అలాగే ఉండండి. నెక్స్ట్ సాంబా ఏంటి ఇప్పుడు ప్రస్తుతం చూసుకున్నట్లయితే మరోపక్క ఇంకో 2 రోజుల్లో నాదెండ్ల అదే విధంగా నాగబాబు కూడా కలవబోతున్నట్లు తెలుస్తుంది. సో దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? ఎస్ సాంబా. ఎస్ వాసు, దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? మరోపక్క ఇంకో ఇప్పుడు ఏదైతే 2 రోజుల్లో పవన్ కళ్యాణ్ ముద్రగడతో భేటీ కాబోతున్నారన్న వార్తలు ఒకవైపు వస్తుంటే, మరోపక్క చూసుకున్నట్లయితే నాదెండ్ల మరోపక్క నాగబాబు కూడా ఇద్దరు కూడా కలవబోతున్నట్లు తెలుస్తుంది. సో ఏంటి దీనికి సంబంధించి ఏమనుకోవాలి? వీరిద్దరు కూడా ఏం చర్చించబోతున్నారు? దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? శాసంగా పవన్ కళ్యాణ్ ఏదైనా ముఖ్యమైన నాయకుడిని కలిసేటప్పుడు తప్పనిసరిగా మనోహర్ నాగబాబు కూడా చర్చించుకోవడం జరిగింది. ఆయన టూర్ ప్లాన్ చేయడం జరిగింది. ఆ డేట్లు చూసుకుని ఎప్పుడు ఎవరు కలవాలి, ఎక్కడ కలవాలి అనేది వీళ్ళిద్దరు కూడా నిర్ణయిస్తారు. ఆయన పార్టీ తరఫున మనోహర్, పవన్ కళ్యాణ్ తరఫున అయితే నాగబాబు మొత్తం కూడా నిర్ణయిస్తారు. అందులో భాగంగానే ముద్రగడ్డతో పాటు కొంతమంది గోదావరి జిల్లాలో ఉన్నటువంటి కాపు నేతలు కూడా పార్టీలోకి వచ్చే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో ఎక్కడెక్కడ ఎవరెవరికి సీట్లు ఇవ్వాలి, వీళ్ళు ఏమి సీట్లు అడుగుతున్నారు, మనం ఇవ్వటానికి ఏమో అవకాశం ఉంది, ఇవన్నీ కూడా చర్చించేందుకు ప్రాథమికంగా చర్చించేందుకు అనంతరం కూడా పవన్ కళ్యాణ్కి ఈ నివేదిక మొత్తం కూడా వాళ్ళు ఏం కోరుకుంటున్నారు, ఏమి వదలుచుకున్నారు అంతా కూడా ఇవ్వటానికి అవుతుంది. ముద్రగడ పద్మనాభం కూడా ఒక్కడే కాకుండా ఆయన అనుచరులు తూర్పుగోదావరి పశ్చిమ గోదావరి కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఉత్తరాంధ్రలో కూడా చాలామంది ఉన్నారు. వాళ్ళందరితో కూడా సంప్రదించిన అనంతరం, వాళ్ళందరితో కూడా చర్చించిన అనంతరం మనం ఎక్కడెక్కడ పోటీ చేయాలి, ఏం సీట్లు అడుగుదామని వైసీపీలో కూడా అదే ప్రయత్నం చేశారు. ఇప్పుడు జనసేన చేరినప్పుడు కూడా అదే ప్రయత్నం చేస్తున్నారు. అందులో భాగంగానే ఇవన్నీ కూడా మొత్తం ఎక్కడెక్కడ చేరాలి, ఏం చేయాలని ముందుగా చర్చించేందుకే నాగబాబు అయితేనే, మనోహర్ అయితే మరి 1 రోజులో 2 రోజులు కూడా భేటీ చేయనుంది. ఇలా భేటీ అనంతరం ముద్రగడ పవన్ కళ్యాణ్ భేటీ ఉంది. ముద్రగడ దగ్గరికి పవన్ కళ్యాణ్ వెళ్తారా, పవన్ కళ్యాణ్ దగ్గరికి ముద్రగడ వస్తారనేది, లేదా కిర్లంపూడి వేదిక అవుతుంది అనేది మరి 1-2 చాలా క్లారిటీగా తెలియనుంది. చూసుకున్నట్లయితే గతంలో కాపు ఉద్యమ సమయంలో ఏదైతే తీవ్ర స్థాయిలో కూడా ముద్రగడ చంద్రబాబుపై ఫైర్ అయ్యారు. మరోపక్క చూసుకున్నట్లయితే ఇప్పుడు జనసేనలో చేరబోతున్నారు ముద్రగడ. ఇటు పక్క చూస్తూ ఉంటే టీడీపీ జనసేన కూటమి కూడా ఒకవైపు ఉంది. మరి చంద్రబాబుతో ముద్రగడ ఏ రకంగా ముందుకు వెళ్ళబోతున్నారు? దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? టీడీపీ నేతలు కూడా దీనిపై ఆసక్తిగా ఎదురు చూస్తున్నారా? ఏమంటారు దీనిపై? తప్పకుండా ఇందాక మీరు చర్చించినట్టుగా తప్పనిసరిగా ఈయన ఎంపీగా పోటీ చేయబోతున్నారు. ఎంపీగా కన్నా పోటీ చేస్తే చంద్రబాబుతో పెద్దగా పని ఉండేది. స్టేట్లో ఉంటే ఎమ్మెల్యేగా ఉంటే చంద్రబాబుతో లేకపోతే సమావేశాలు జరగడం లేకపోతే ఎన్ని ఉంటాయి. ఆయన ఎంపీకి వెళ్ళాక మొత్తం పరిస్థితి మారిపోతుంది. ఎంపీకి వెళ్తే మొత్తం అంతా కూడా ఢిల్లీలోనే ఆయన వ్యవహారాలు ఉంటాయి. మనం అనుకున్నట్టుగా అంతా కలిసి వచ్చి ఒకవేళ బీజేపీ మళ్ళీ అధికారంలో వచ్చి వీళ్ళు అధికారంలోకి వస్తే డెఫినెట్గా ముద్రగడ్డ లాంటి ఒక కాపు సామాజిక వర్గానికి చెందినట్టు ఉద్యమ నేతకి డెఫినెట్గా ప్రాధాన్యత ఇచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే కోస్తా జిల్లాలో చాలా ఎక్కువ ఈ కమ్యూనిటీ ఉంది కాబట్టి ఆ లెక్కన బీజేపీ తప్పనిసరిగా గతంలో కూడా ఇటువంటి ప్రయత్నాలు జరిగినాయి కాబట్టి ఆయనకి తప్పనిసరిగా అవకాశం ఇచ్చే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో చంద్రబాబు ఆయన పెద్ద కలిసి చర్చించుకుని మాట్లాడుకునే పరిస్థితి ఉండదు. ఎందుకంటే ఉద్యమం సమయంలో ఇంట్లో ఉద్యమం చేస్తున్నప్పుడు పద్మనాభం కుటుంబం అంతా కూడా చేస్తున్నప్పుడు చంద్రబాబు కావాలని పోలీసులు పంపించారు. పోలీసులు చాలా అవమానకరంగా వ్యవహరించారు. ఆ సమయంలో పవన్ కళ్యాణ్ కూడా కనీసం ఖండించలేదని ఇప్పటివరకు కూడా విమర్శలు చేసుకుంటూ వచ్చింది. ఈ గ్యాప్ మొన్న లేఖతో కానీ లేదా పవన్ కళ్యాణ్ వాళ్ళు చర్చించుకోవడంతో కానీ మొత్తం క్లియర్ అయిపోయింది. నేను ఆయన్ని అపార్థం చేసుకున్నాను, ఆయన అపార్థం చేసుకున్నాను, గ్యాప్ ఉందని కూడా ఇద్దరు కూడా మాట్లాడుకోవడం జరిగింది. మొత్తం క్లియర్ అవడంతో ఆయన ముద్రగడ అయితే జనసేనతో కలిసి వెళ్ళటానికి అవసరమైతే చంద్రబాబుతో కూడా మాట్లాడటానికి అభ్యంతరం లేదనే సంకేతాలు ఇస్తున్నారు. అందులో భాగంగానే ఇవన్నీ కూడా చర్చలు జరుగుతున్నాయి. టీడీపీ కూడా ఒక ఆసక్తిగా ఎదుర్కొంటుంది ఈ పరిణామం ఏ విధంగా జరగబోతుందని. ఆయన టీడీపీలో చేరి ఉంటే మనకు కొంత ఆశ్చర్యం వచ్చేది. కానీ జనసేనలో చేరబోతున్నారు, పొత్తు పెట్టుకున్న జనసేన పార్టీలో చేరబోతున్నారు. కాబట్టి ఈ విషయంలో ఎటువంటి అభ్యంతరాలు ఉండవని అనుకోవచ్చు సునీత.
రైట్ వాసు, మీరు అలాగే ఉండండి. నెక్స్ట్ రాజమండ్రి నుంచి కూడా గణేష్ అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఎస్ గణేష్, అక్కడ రాజమండ్రిలో సిచ్యువేషన్ ఏంటి? మరోపక్క పీఠాపురం ప్రతిపాడులో కూడా ఒక చోట అయితే ముద్రగడ తనయుడు పోటీ చేయబోతున్నట్లు తెలుస్తుంది. దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? ఎక్కడ ఒకవేళ పోటీ చేయాల్సి వస్తే ప్రతిపాడు పీఠాపురంలో ఈ రెండిట్లో ఏ చోట ఆయన పోటీ చేయబోతున్నారు? దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? ఏపీ రాజకీయాలు 2 రోజులుగా మాజీ మంత్రి కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం చుట్టూ తిరుగుతున్నాయి. వైసీపీకి తలుపులు మూసేసి జనసేనలోకి ముద్రగడ పద్మనాభం వెళ్తారని ప్రచారం జరుగుతుండటంతో అందరి దృష్టి కిర్లంపూడిపై ఒక వర్గంగా చూడొచ్చు, మొత్తం అన్ని పార్టీలు కూడా ఒక వర్గం చూడొచ్చు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ మీద చాలా కాలంగా ముద్ర వేయడానికి ప్రయత్నించారు, కాపు ముద్ర వేయడానికి ప్రయత్నించారు. ఈ నేపథ్యంలో ఎక్కడా కూడా ముద్ర పడకుండా ఆయన ఈ విధంగా వచ్చి సర్దుకుని వచ్చారు. కానీ ముద్రగడ వచ్చేటప్పటికి 2 వర్గాలను కూడా చీల్చేందుకు చాలా ప్రయత్నం చేశారు. అందులో భాగంగానే ముద్రగడ్ని వైసీపీలోకి తీసుకెళ్తే మొత్తం కూడా కాపు ఓటు చీల్తుందనే వ్యూహం పన్ని వైసీపీ కావాలనే కుట్రపూరితంగానే ముద్రగడ్డని సపరేట్ చేయాలని ప్రయత్నం చేసిందని మొత్తం కూడా జనసేనలో అయితే మొత్తం కొందరు కాపు నాయకులు అయితే చెప్పే పరిస్థితి కనిపిస్తుంది. పవన్ కళ్యాణ్ అక్కడ ఉన్నప్పుడు కూడా చాలా వరకు కూడా ఎక్కడ కొంతమందితోనే భేటీ అవ్వడం, అంటే చిన్న చితక నాయకులతోనే భేటీ అవ్వడం జరిగింది తప్ప ప్రధాన నాయకులతో ఎవరితో కూడా భేటీ అవ్వలేదు. ముద్రగడ్డ విషయానికి వచ్చేసరికి ఆయన ముద్రగడ్డ జనసేనలో చేరుతున్నారు అని చాలా ప్రచారం జరిగింది. ఆ ప్రచారం నేపథ్యంలో మరోసారి ఈ వివాదం అంతా కూడా వచ్చిన నేపథ్యంలో పవన్ కళ్యాణ్ లేఖ విడుదల చేయటం, ఈ లేఖ సందర్భంగా ఆయన ఒక్కసారి ముద్రగడ్డలో కాస్త మార్పు వచ్చింది. ముద్రగడ్డ కూడా అందరం కూడా యూనిటీగా ఉండాలి, కాపు అంతా కూడా ఈసారి తప్పనిసరిగా ఒకే వేదిక మీదకి రావాలి, ఒకే బాట వెళ్ళాలని వాళ్ళందరూ నిర్ణయించుకోవడం జరిగింది. అందులో భాగంగానే ముద్రగడ్డ జనసేనలో చేరడం నిర్ణయించుకోవడం. వచ్చిన చిక్కల్లా గతంలో వైరం ఉన్నటువంటి చంద్రబాబుతో కలిసి వెళ్తారా లేదా అనేదే కాస్త చర్చ. అయితే మొన్న నుంచి కూడా ముద్రగడ్డ అయితేనే ఆయన కుమారుడు అయితే అనధికారికంగా చెప్పే విషయం ఏంటంటే జనసేన కానీ లేక టీడీపీ కానీ చేరతామని చెప్తున్నారు. కానీ వాళ్ళు టీడీపీలో కాదు జనసేనలో చేరబోతున్నారు. జనసేనలో చేరినప్పుడు కూడా తప్పనిసరిగా టీడీపీతో పొత్తుంది కాబట్టి కలిసి వెళ్లాల్సిన అవసరం ఉంది. దానికి కూడా ముద్రగడ సిద్ధపడే పార్టీలో చేరే అవకాశం. ఇప్పుడు వాసు మరోపక్క చూసుకున్నట్లయితే కూడా ప్రధానంగా ఇప్పుడు ఇంకొక ప్రశ్న కూడా తలెత్తుతుంది. ఏంటంటే కూడా గతంలో చూసుకున్నట్లయితే ముద్రగడ కాపు ఉద్యమ నేత కూడా నిర్ణయం తీసుకుంటున్నారు. మొత్తం కాపు కమ్యూనిటీని అంతా కూడా కాపు వర్గాన్ని అంతా కూడా ఒక వేదిక మీద తెచ్చేందుకైతే ముద్రగడ కూడా ఎంతో హెల్ప్ చేస్తారు. ముఖ్యంగా ప్రధానంగా గోదావరి జిల్లాలో ఈ సామాజిక వర్గం చాలా మంది ఎక్కువ ఉంటారు. ముద్రగడ ఫాలోయర్స్ కూడా ఉంటారు. ముద్రగడ ఏ పార్టీలు ఉన్నారు ఎక్కడ ఉన్నారని చూడకుండా ముద్రగడకి సపరేట్గా ఓటు బ్యాంక్ కూడా ఉంటుంది. ఈ నేపథ్యంలో ఇటువంటి ఓటు బ్యాంక్ని దూరం చేసుకోకూడదని పవన్ కళ్యాణ్ భావిస్తున్నారు. అందులో భాగంగానే పవన్ కళ్యాణ్ ముద్రగడని పార్టీ కూడా ఆహ్వానించడం జరిగింది. ఆయన ప్రతినిధులను పంపించి ఆహ్వానించడం జరిగింది. తాడేపల్లిలో ఉన్నటువంటి కాపు నాయకుడు మళ్ళీ అక్కడ అభ్యర్థి తాడేపల్లి అభ్యర్థి జనసేన అభ్యర్థి బొలిశెట్టి శ్రీనివాసుని తీసుకెళ్లడం జరిగింది. రైట్ వాసు, మీరు అలాగే ఉండండి. నెక్స్ట్ ఇప్పుడు భార్గవ్ దగ్గరికి వెళ్దాం. ఎస్ భార్గవ్, ఏంటి ప్రస్తుతం చూసుకున్నట్లయితే మరొక పిఠాపురం ప్రతిపాడులో కూడా ముద్రగడ తనయుడు పోటీ చేయబోతున్నాడంటూ కూడా వార్తలు వస్తున్నాయి, మరి కథనాలు ఉన్నాయి. దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? ఉంటే మాత్రం వాస్తవం ఎంత? దీనికి సంబంధించిన డీటెయిల్స్. 3 రోజుల్లో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తర్వాత దీనిపై ఖచ్చితంగా ఒక అధికారిక ప్రకటన కూడా వచ్చే అవకాశం ఉంది. అయితే ఇప్పటికే జరిగినటువంటి చర్చల ప్రకారం కాకినాడ పార్లమెంట్ నుండి ముద్రగడ పద్మనాభం పోటీ చేయాలని ఆసక్తిగా ఉన్నట్లు తెలుస్తోంది. ఎందుకంటే కేంద్రంలో కూడా ఆయన చక్రం తిప్పాలన్నటువంటి ఒక యోచనలో ఉన్నట్లు ప్రస్తుతం ఊహాగానాలు కూడా మిగులుస్తున్నాయి. గతంలో ఆయన ఇప్పటికే రాష్ట్రంలో మంత్రిగా పనిచేశారు. ప్రస్తుతం దేశ రాజకీయాల్లో కూడా ఆయన ఒక నేతగా ఎదగాలంటే కౌరికతో ఈ రోజు కాకినాడ పార్లమెంట్ నుంచి పోటీ చేయాలనుకుంటున్నారు. అయితే ఆయన తనయుణ్ణి కూడా
అటు జనసేన పార్టీ అలాగే టీడీపీ కలిసి రాష్ట్రంలో కూడా అధికారంలోకి వచ్చేటువంటి అవకాశం ఉందంటూ ఆయా రెండు పార్టీల శ్రేణులు కూడా భావిస్తున్న నేపథ్యంలో ఖచ్చితంగా ఆయన తనయుని కూడా పిఠాపురం నుండి లేదా పత్తిపాటి నుండి కూడా ఆయన పోటీ చేసి గెలుపొందించే దిశగా ఆయన ముందుకు వెళ్లాలని కూడా ఆయన వృత్తం జనసేన పార్టీతో పూర్తిగా కూడా చర్చలు జరిగినట్లు తెలుస్తుంది. అయితే ఆ చర్చలకు సంబంధించి తాడేపల్లిగూడెం నుంచి ఇక్కడ ఉన్నటువంటి నేత బొలిశెట్టి శ్రీనివాస్ ఇప్పటికే మొన్న రాత్రి కిర్లంపూడి వెళ్లారు, ముద్రగడ పద్మనాభంతో చర్చించారు. పార్టీలో ఉన్నటువంటి కీలక అంశాలకు సంబంధించి అలాగే ఉభయ గోదావరి జిల్లాలకు సంబంధించి ముందుకు ఏ విధంగా వెళ్ళాలి, కాపుల మద్దతు పూర్తిగా 100% ఏ విధంగా కూడగట్టుకోవాలన్నటువంటి అనేక అంశాలపై చర్చించారు. అవన్నీ కూడా కలిసి రావాలంటే ఖచ్చితంగా ముద్రగడ పద్మనాభం తమ వెంట ఉండాలనే ఒక భావనకు జనసేన పార్టీ వచ్చినట్లయితే తెలుస్తుంది. అందుకు సంబంధించి వారి కోరికను కూడా నెరవేర్చే దిశగా జనసేన అధిష్టానంతో ఈ రోజు సంప్రదింపులు ఈ నేతలు అయితే జరిగినట్లు తెలుస్తుంది. అయితే పార్టీలో ఉమ్మడి నేపథ్యంలో పొత్తులకు సీట్లు కేటాయించాలి కాబట్టి ఖచ్చితంగా ఆయన తనయుడికి సీటు ఇస్తారా లేదనేది మాత్రం వేచి చూడాల్సినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఎస్ భార్గవ్, అలాగే ఉండండి. నెక్స్ట్ సాంబా ఏంటి ఇప్పుడు ప్రస్తుతం చూసుకున్నట్లయితే మరోపక్క ఇంకో 2 రోజుల్లో నాదెండ్ల అదే విధంగా నాగబాబు కూడా కలవబోతున్నట్లు తెలుస్తుంది. సో దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? ఎస్ సాంబా. ఎస్ వాసు, దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? మరోపక్క ఇంకో ఇప్పుడు ఏదైతే 2 రోజుల్లో పవన్ కళ్యాణ్ ముద్రగడతో భేటీ కాబోతున్నారన్న వార్తలు ఒకవైపు వస్తుంటే, మరోపక్క చూసుకున్నట్లయితే నాదెండ్ల మరోపక్క నాగబాబు కూడా ఇద్దరు కూడా కలవబోతున్నట్లు తెలుస్తుంది. సో ఏంటి దీనికి సంబంధించి ఏమనుకోవాలి? వీరిద్దరు కూడా ఏం చర్చించబోతున్నారు? దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? శాసంగా పవన్ కళ్యాణ్ ఏదైనా ముఖ్యమైన నాయకుడిని కలిసేటప్పుడు తప్పనిసరిగా మనోహర్ నాగబాబు కూడా చర్చించుకోవడం జరిగింది. ఆయన టూర్ ప్లాన్ చేయడం జరిగింది. ఆ డేట్లు చూసుకుని ఎప్పుడు ఎవరు కలవాలి, ఎక్కడ కలవాలి అనేది వీళ్ళిద్దరు కూడా నిర్ణయిస్తారు. ఆయన పార్టీ తరఫున మనోహర్, పవన్ కళ్యాణ్ తరఫున అయితే నాగబాబు మొత్తం కూడా నిర్ణయిస్తారు. అందులో భాగంగానే ముద్రగడ్డతో పాటు కొంతమంది గోదావరి జిల్లాలో ఉన్నటువంటి కాపు నేతలు కూడా పార్టీలోకి వచ్చే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో ఎక్కడెక్కడ ఎవరెవరికి సీట్లు ఇవ్వాలి, వీళ్ళు ఏమి సీట్లు అడుగుతున్నారు, మనం ఇవ్వటానికి ఏమో అవకాశం ఉంది, ఇవన్నీ కూడా చర్చించేందుకు ప్రాథమికంగా చర్చించేందుకు అనంతరం కూడా పవన్ కళ్యాణ్కి ఈ నివేదిక మొత్తం కూడా వాళ్ళు ఏం కోరుకుంటున్నారు, ఏమి వదలుచుకున్నారు అంతా కూడా ఇవ్వటానికి అవుతుంది. ముద్రగడ పద్మనాభం కూడా ఒక్కడే కాకుండా ఆయన అనుచరులు తూర్పుగోదావరి పశ్చిమ గోదావరి కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఉత్తరాంధ్రలో కూడా చాలామంది ఉన్నారు. వాళ్ళందరితో కూడా సంప్రదించిన అనంతరం, వాళ్ళందరితో కూడా చర్చించిన అనంతరం మనం ఎక్కడెక్కడ పోటీ చేయాలి, ఏం సీట్లు అడుగుదామని వైసీపీలో కూడా అదే ప్రయత్నం చేశారు. ఇప్పుడు జనసేన చేరినప్పుడు కూడా అదే ప్రయత్నం చేస్తున్నారు. అందులో భాగంగానే ఇవన్నీ కూడా మొత్తం ఎక్కడెక్కడ చేరాలి, ఏం చేయాలని ముందుగా చర్చించేందుకే నాగబాబు అయితేనే, మనోహర్ అయితే మరి 1 రోజులో 2 రోజులు కూడా భేటీ చేయనుంది. ఇలా భేటీ అనంతరం ముద్రగడ పవన్ కళ్యాణ్ భేటీ ఉంది. ముద్రగడ దగ్గరికి పవన్ కళ్యాణ్ వెళ్తారా, పవన్ కళ్యాణ్ దగ్గరికి ముద్రగడ వస్తారనేది, లేదా కిర్లంపూడి వేదిక అవుతుంది అనేది మరి 1-2 చాలా క్లారిటీగా తెలియనుంది. చూసుకున్నట్లయితే గతంలో కాపు ఉద్యమ సమయంలో ఏదైతే తీవ్ర స్థాయిలో కూడా ముద్రగడ చంద్రబాబుపై ఫైర్ అయ్యారు. మరోపక్క చూసుకున్నట్లయితే ఇప్పుడు జనసేనలో చేరబోతున్నారు ముద్రగడ. ఇటు పక్క చూస్తూ ఉంటే టీడీపీ జనసేన కూటమి కూడా ఒకవైపు ఉంది. మరి చంద్రబాబుతో ముద్రగడ ఏ రకంగా ముందుకు వెళ్ళబోతున్నారు? దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? టీడీపీ నేతలు కూడా దీనిపై ఆసక్తిగా ఎదురు చూస్తున్నారా? ఏమంటారు దీనిపై? తప్పకుండా ఇందాక మీరు చర్చించినట్టుగా తప్పనిసరిగా ఈయన ఎంపీగా పోటీ చేయబోతున్నారు. ఎంపీగా కన్నా పోటీ చేస్తే చంద్రబాబుతో పెద్దగా పని ఉండేది. స్టేట్లో ఉంటే ఎమ్మెల్యేగా ఉంటే చంద్రబాబుతో లేకపోతే సమావేశాలు జరగడం లేకపోతే ఎన్ని ఉంటాయి. ఆయన ఎంపీకి వెళ్ళాక మొత్తం పరిస్థితి మారిపోతుంది. ఎంపీకి వెళ్తే మొత్తం అంతా కూడా ఢిల్లీలోనే ఆయన వ్యవహారాలు ఉంటాయి. మనం అనుకున్నట్టుగా అంతా కలిసి వచ్చి ఒకవేళ బీజేపీ మళ్ళీ అధికారంలో వచ్చి వీళ్ళు అధికారంలోకి వస్తే డెఫినెట్గా ముద్రగడ్డ లాంటి ఒక కాపు సామాజిక వర్గానికి చెందినట్టు ఉద్యమ నేతకి డెఫినెట్గా ప్రాధాన్యత ఇచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే కోస్తా జిల్లాలో చాలా ఎక్కువ ఈ కమ్యూనిటీ ఉంది కాబట్టి ఆ లెక్కన బీజేపీ తప్పనిసరిగా గతంలో కూడా ఇటువంటి ప్రయత్నాలు జరిగినాయి కాబట్టి ఆయనకి తప్పనిసరిగా అవకాశం ఇచ్చే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో చంద్రబాబు ఆయన పెద్ద కలిసి చర్చించుకుని మాట్లాడుకునే పరిస్థితి ఉండదు. ఎందుకంటే ఉద్యమం సమయంలో ఇంట్లో ఉద్యమం చేస్తున్నప్పుడు పద్మనాభం కుటుంబం అంతా కూడా చేస్తున్నప్పుడు చంద్రబాబు కావాలని పోలీసులు పంపించారు. పోలీసులు చాలా అవమానకరంగా వ్యవహరించారు. ఆ సమయంలో పవన్ కళ్యాణ్ కూడా కనీసం ఖండించలేదని ఇప్పటివరకు కూడా విమర్శలు చేసుకుంటూ వచ్చింది. ఈ గ్యాప్
గ్యాప్ మొన్న లేఖతో కానీ లేదా పవన్ కళ్యాణ్ వాళ్ళు చర్చించుకోవడంతో కానీ మొత్తం క్లియర్ అయిపోయింది. నేను ఆయన్ని అపార్థం చేసుకున్నాను, ఆయన అపార్థం చేసుకున్నాను, గ్యాప్ ఉందని కూడా ఇద్దరు కూడా మాట్లాడుకోవడం జరిగింది. మొత్తం క్లియర్ అవడంతో ఆయన ముద్రగడ అయితే జనసేనతో కలిసి వెళ్ళటానికి అవసరమైతే చంద్రబాబుతో కూడా మాట్లాడటానికి అభ్యంతరం లేదనే సంకేతాలు ఇస్తున్నారు. అందులో భాగంగానే ఇవన్నీ కూడా చర్చలు జరుగుతున్నాయి. టీడీపీ కూడా ఒక ఆసక్తిగా ఎదుర్కొంటుంది ఈ పరిణామం ఏ విధంగా జరగబోతుందని. ఆయన టీడీపీలో చేరి ఉంటే మనకు కొంత ఆశ్చర్యం వచ్చేది, కానీ జనసేనలో చేరబోతున్నారు, పొత్తు పెట్టుకున్న జనసేన పార్టీలో చేరబోతున్నారు. కాబట్టి ఈ విషయంలో ఎటువంటి అభ్యంతరాలు ఉండవని అనుకోవచ్చు. సునీత, రైట్ వాసు, మీరు అలాగే ఉండండి. నెక్స్ట్ రాజమండ్రి నుంచి కూడా గణేష్ అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఎస్ గణేష్, అక్కడ రాజమండ్రిలో సిచ్యువేషన్ ఏంటి? మరోపక్క పీఠాపురం ప్రతిపాడులో కూడా ఒక చోట అయితే ముద్రగడ తనయుడు పోటీ చేయబోతున్నట్లు తెలుస్తుంది. దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? ఎక్కడ ఒకవేళ పోటీ చేయాల్సి వస్తే ప్రతిపాడు ఆ పీఠాపురంలో ఈ రెండిట్లో ఏ చోట ఆయన పోటీ చేయబోతున్నారు? దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? ఏపీ రాజకీయాలు 2 రోజులుగా మాజీ మంత్రి కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం చుట్టూ తిరుగుతున్నాయి. వైసీపీకి తలుపులు మూసేసి జనసేనలోకి ముద్రగడ పద్మనాభం వెళ్తారని ప్రచారం జరుగుతుండటంతో అందరి దృష్టి కిర్లంపూడిపై నెలకొంది. ముద్రగడ చేరికపై తెర వెనుక సాగిన మంత్రాంగాలన్నీ గుట్టుగా సాగిపోవడంతో ఇక చేరికే మిగిలిందని అనుకుంటున్నారు. ఈ ఘట్టంలో కీలక పరిణామం ముద్రగడ పద్మనాభంతో జనసేన అధిపతి పవన్ కళ్యాణ్ భేటీ కావడం. ఆరుదైన దృశ్యం కూడా పరిసమాప్తం అయిపోతే ఆపై ముద్రగడ చేరికే మిగులుతుంది. ముద్రగడ అనుభవం, ఆయనకు కాపు సామాజిక వర్గంలో ఉన్న పట్టును దృష్టిలో పెట్టుకుని కిర్లంపూడిలోని మాజీ మంత్రి ఇంటికి స్వయంగా పవన్ కళ్యాణ్ వెళ్తారని టాక్. దీనికి పెద్దగా సమయం తీసుకోరని 1-2 రోజుల్లోనే పవన్ కళ్యాణ్ కిర్లంపూడిలో ముద్రగడతో సమావేశం అవుతారని తెలుస్తోంది. నిన్న మొన్నటి వరకు ముద్రగడ పద్మనాభం వైసీపీలోకి వెళ్తారని జోరుగా ప్రచారం జరిగింది. 2019లో జగన్ కే ముద్రగడ సపోర్ట్ చేశారని, ఇప్పుడు కూడా వైసీపీ నుంచి కుమారుడు గిరిబాబును ఎన్నికల్లో పోటీ చేయిస్తారని అనుకున్నారు. కానీ వైసీపీతో ముద్రగడకు గ్యాప్ వచ్చినట్లు తెలుస్తోంది. ఇదే సమయంలో పరిస్థితులను ఆకలింపు చేసుకున్న పవన్ కళ్యాణ్ తన చాణక్యాన్ని చాలా చాకచక్యంగా కానిచ్చేశారు. మిత్రపక్షమైన టీడీపీకి తెలుసో లేదో కానీ పవన్ కళ్యాణ్ చాలా గోప్యంగా వ్యవహారం నడిపారు. పవన్ కళ్యాణ్ కు ఎంత కాపు సామాజిక వర్గం కాపు కాసినా కులంలో పెద్దవారిగా ముద్రపడ్డ వారి సపోర్ట్ లేకపోతే పూర్తిగా ఓట్లు టర్న్ కావన్న అభిప్రాయం ఉంది. ముద్రగడ వంటి నేతలు వైసీపీ నుంచి పోటీ చేస్తే కీలకమైన గోదావరి జిల్లాలోనే కాపు ఓట్లలో చీలిక వస్తుందని అంచనా వేశారు. ఇలా ఓట్ల చీలిక ఇష్టం లేని పవన్ కళ్యాణ్ ఆ మధ్య కాపు కుల పెద్దలు అని ఒక బహిరంగ లేఖ రాశారు. కాపు కుల పెద్దలు సామాజిక వర్గం అభ్యున్నతి, రాష్ట్ర పురోగతిని దృష్టిలో పెట్టుకొని జనసేనకు సపోర్ట్ చేయాలని ఆ లేఖలో ప్రస్తావించారు. ముద్రగడ పద్మనాభం పేరు ప్రస్తావించకపోయినా ఆ లేఖను ముద్రగడను దృష్టిలో పెట్టుకునే రాశారని అందరికీ అర్థమైంది. కాపు కుల పెద్దలు తనను విమర్శించినా వాటిని ఆశీస్సులుగా తీసుకుంటున్నానన్న మాటలు
ఇక ఏపీ రాజకీయాలు 2 రోజులుగా మాజీ మంత్రి కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం చుట్టూ తిరుగుతున్నాయి. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా డిప్యూటీ ఇన్పుట్ ఎడిటర్ వాసు అందిస్తారు. వాసు, మరోపక్క ఇందాక మీరు చెప్పినట్లుగా కూడా ఏదైతే ఆయన ముద్రగడ ఎంపీ స్థాయిలో పోటీ చేసినప్పటికీ కూడా తనయుడు మాత్రము ఎమ్మెల్యే సీటుకి మాత్రం పోటీ చేస్తున్నట్లు తెలుస్తుంది. సో ఇప్పుడు ఏదైతే ప్రచారంలో చంద్రబాబు జనసేనాని ముద్రగడ కూడా కలిసే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి. ఒకవేళ ముద్రగడ చంద్రబాబు ఎదురయ్యే ఛాన్సెస్ ఉన్నాయా? ఉంటే మాత్రం దీన్ని ఏ రకంగా చూడవచ్చు? తప్పకుండా సునీత, రాజకీయాల్లో శాశ్వత శత్రువు శాశ్వత మిత్రులు ఉండరు. ఆ కోణం ఇక్కడ కూడా కనిపిస్తుంది. ముఖ్యంగా మనం ఇప్పుడు ఈ స్పెషల్ డ్రైవ్ ముద్రగడ సంబంధించి 2 రోజులుగా ముద్రగడ చుట్టే రాజకీయాలు తిరుగుతున్న స్పెషల్ డ్రైవ్ నడుపుతున్న సమయంలోనే బ్రేకింగ్ కూడా వస్తుంది. ఏంటంటే ఒక 2 రోజుల్లోనే మా మనోహర్ నాగబాబు కలవబోతున్నారు. వాళ్ళిద్దరు కూడా చర్చించబోతున్నారు. వాళ్ళిద్దరు కూడా భేటీ జరగబోతుంది. ఈ భేటీ అనంతరం తప్పనిసరిగా పవన్ కళ్యాణ్కి అయితే ముద్రగడ కూర్చునే అవకాశం ఉంది. మీరు అన్నట్టుగా కూడా ముద్రగడ పార్లమెంట్ కాకినాడ పార్లమెంటు అడుగుతున్నారు. అదేవిధంగా పెద్దాపురం పిఠాపురం కూడా ఈ నియోజకవర్గాలు ఎక్కడో చోట ఇమ్మని అడుగుతున్నారు. ప్రతిపాడు కానీ ప్రధానంగా ఆ కుమారుడికి ప్రతిపాడు ఇచ్చే అవకాశం ఉంది. ప్రతిపాడు వాళ్ళ సొంత నియోజకవర్గం కాబట్టి ఆయన ఎమ్మెల్యే అక్కడి నుంచి పోటీ చేసే అవకాశం ఉంది. ముద్రగడ అయితే కాకినాడ నుంచి పోటీ చేసే అవకాశం ఉంది. మొత్తం ఏదేమైనప్పుడు కూడా రాజకీయాలు హాట్గా మారుతున్నాయి. ప్రధానంగా ముద్రగడ భేటీకి సంబంధించి పవన్ కళ్యాణ్తో భేటీకి సంబంధించి త్వరలోనే భేటీ డేట్ కూడా సమయం కూడా ఎక్కడ కలుస్తారో కూడా ప్రకటించే అవకాశం ఉంది. ఎందుకంటే నాగబాబును మనోహర్ మొత్తం భేటీ కాబోతున్నారు. వాళ్ళిద్దరు కూడా ఈ చర్చించుకుంటున్నారు. అంటే ముద్రగడ డిమాండ్లు ఏంటి, ముద్రగడ ఏం కోరుకుంటున్నారు, పవన్ కళ్యాణ్ ఏం చెప్తున్నారు, మనకి ఇక్కడ ఎంత అవకాశం ఉంది. ఎందుకంటే గతంలో కూడా జనసేన నమ్ముకుని ఈస్ట్ గోదావరిలో చాలా మంది కూడా టికెట్ల కోసం ఎదురు చూస్తున్నారు. ఆ నియోజకవర్గాల్లో వాళ్ళకి ఎలా సర్ది చెప్పాలి, వాళ్ళకి ఏ విధంగా చేయాలి. టీడీపీ పొత్తులో భాగంగా చాలా మంది ఎమ్మెల్యేల అభ్యర్థులు మొత్తం పిఠాపురం అయితే ప్రతిపాడు అయితేనే మొత్తం అన్ని చోట్ల కూడా అభ్యర్థులు రెడీగా ఉన్నారు. 2 పార్టీలకు కూడా. ఈ 2 పార్టీలకు ఉన్న సమయంలో ఇప్పుడు ముద్రగడ్డ కొత్తగా వచ్చి కాకినాడ పార్లమెంట్ అడిగి కాకినాడ పార్లమెంట్తో పాటు ప్రతిపాడు కానీ లేకపోతే పిఠాపురం కానీ అడుగుతున్నారు, పెద్దాపురం కానీ అడుగుతున్నారు. అక్కడ నిమ్మకాయల సినరాజప్ప కానీ ఇటువంటి సీనియర్ జ్యోతుల్ నెహ్రూ కానీ వీళ్ళందరూ కూడా ఉన్నారు. వాళ్ళకి కాదని టీడీపీ కూడా వదులుకునే పరిస్థితి ఉండదు. ఈ నేపథ్యంలో ఏమేమి ఆప్షన్స్ ఉన్నాయి, ఏమి చేయగలము, రాజకీయ పరంగా ఎంతవరకు ఇది సర్దుబాటు అవుతుంది, ఎవరెవరు ఎక్కడి నుంచి పోటీ చేయగలరు, ఈ సర్వేలు ఈ అంకెలు మొత్తం తెలుసుకున్న తర్వాత ముద్రగడ పవన్ కళ్యాణ్ భేటీ అయ్యి ముద్రగడ అడిగే దాని ప్రకారం పవన్ కళ్యాణ్ కూడా అంగీకరించే అవకాశం ఉంది. ఎందుకంటే ఆ నియోజకవర్గాలు ప్రధానంగా కాకినాడ చూసుకుంటే అటు టీడీపీకి కానీ లేదా ఇటు జనసేనకు కానీ బలమైన ఎంపీ అభ్యర్థి ఎవరు లేరు. అక్కడైతే ఎటువంటి అభ్యంతరం లేదు. కానీ వచ్చిన చిక్కల్లా ప్రతిపాడు పిఠాపురం పెద్దాపురం ఈ 3 నియోజకవర్గాల్లో కూడా ఎక్కడో చోట ఇమ్మంటున్నారు. అలాగే కూడా కొన్ని జిల్లాల్లో కూడా అడిగే అవకాశం ఉందని తెలుస్తుంది. ఎందుకంటే చాలామంది ముద్రగడను నమ్ముకుని ముద్రగడతో పాటు ఉన్న వాళ్ళు చాలామంది ఉన్నారు. వీళ్ళందరూ కూడా మొత్తం న్యాయం చేయాలి అనేది ముద్రగడ అభిప్రాయం. ఇందులో భాగంగా ప్రధానంగా ఇక మళ్ళీ వచ్చే ఎలక్షన్కి ఎటువంటి పరిస్థితులు ఉంటాయో ఏంటో తెలియదు. తప్పనిసరిగా ఈసారి అయితే తన కుమారుడిని రంగంలో దింపాలనేది ముద్రగడ చాలా బలంగా భావిస్తున్నారు. అందులో భాగంగా ఆయన కూడా పోటీ చేస్తేనే ఈ ప్రభావం ఉంటుంది. గోదావరి జిల్లాలో ఆయన కుమారుడు ఒక్కడే చేస్తే అవకాశం ఉండదు. అందువల్ల ఆయన ఎంపీగా పోటీ చేస్తూ కుమారుని ఎమ్మెల్యేగా ఈ 4-3 నియోజకవర్గాలు ఎక్కడో చోట నిలబెట్టాలని అయితే ప్రయత్నం చేస్తున్నారు. అందులో భాగంగానే భేటీ జరగబోతుంది. త్వరలోనే వీళ్ళిద్దరి భేటీ కూడా ఉండబోతుంది సునీత. రైట్ వాసు, అలాగే ఉండండి. నెక్స్ట్ ఇక కాకినాడ నుంచి కూడా మా ప్రతినిధి రాజేష్ అందుబాటులో ఉన్నారు. రాజేష్, ప్రస్తుతం చూసుకున్నట్లయితే కాకినాడ నుంచి ఎంపీ స్థానం నుంచి మరి ముద్రగడ పోటీ చేయబోతున్నట్లు తెలుస్తుంది. దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? ఏవైతే కాకినాడ సంబంధించి అంటే కాకినాడ జిల్లాలో ప్రధానంగా 7 నియోజకవర్గాలు అంటే 7 నియోజకవర్గాలకు సంబంధించి ఏవైతే పిఠాపురం పెద్దాపురం మరో పక్క తీసుకుంటే కాకినాడ పార్లమెంట్ సంబంధించి అంటే 3 స్థానాల్లో ఆశించిన ముద్రగడ పద్మనాభం ఒక్కసారిగా అంటే వైసీపీ పార్టీకి సంబంధించి 3 స్థానాలు కూడా కల్పించలేదు. అంటే కల్పించకపోతే అంటే వీరికి పార్లమెంట్ స్థానం ఇచ్చినప్పుడు కూడా అంటే వీరికి సరైన ఆర్థిక పరిస్థితి సరిగ్గా అంటే ఏవైతే కాకినాడ పార్లమెంట్ ఇస్తే వారి ఆర్థిక స్తోమత సరిపోదేమో అన్న ఉద్దేశంతో అయితే కాకినాడ పార్లమెంట్ ఇచ్చే అవకాశం లేదని చెప్పి వారు అనుచరుల వర్గం చెప్పే పరిస్థితి కనబడుతుంది. అయితే ప్రధానంగా చూసుకుంటే ఏవైతే పిఠాపురం నియోజకవర్గం నుంచి వారు నిలబడడానికి ఆసక్తిగా చూపిస్తారని చెప్పి వారు అనుచర వర్గం చెప్పే పరిస్థితి కనబడుతుంది. దీనికి ప్రధాన కారణం ఏవైతే 2009లో వంగా గీతపై ప్రజారాజ్యం పార్టీ వంగా గీతపై అయితే ఈయన కాంగ్రెస్ పార్టీ నిలబడి ప్రజారాజ్యం పార్టీపై ఆయన ఓటమి పాలు కూడా అయ్యారు. అయితే దానికి దిశానిర్దేశంతో దీనికి సంబంధించి అంటే 2024 సార్వత్రిక ఎన్నికల సమయం దగ్గర పడడంతో వీరైతే మాత్రం అంటే పిఠాపురం నియోజకవర్గం నుంచి పోటీ చేసే అవకాశం ఉందని చెప్పి వారు అనుచర వర్గం చెప్పే పరిస్థితి కనబడుతుంది. అయితే దీనికి సంబంధించి వారి తనయుడికి కూడా సీట్ ఆశిస్తారు. అయితే దీనికి సంబంధించి పెద్దాపురం కానీ ప్రతిపాడు కానీ సీట్ ఆశిస్తున్నప్పటికీ ఎవరైతే ప్రతిపాడులో అంటే
సీనియర్ నేత వరుపులు రాజా కూడా ముఖ్యం జరిగింది. వారి భార్యకి అంటే వరుపులు సత్యప్రభకి సీటు కేటాయించడంతో వారి పిచ్చిపాడు కూడా సీట్ ఇచ్చే అవకాశం లేదు. అయితే మరోపక్క చూస్తే పెద్దాపురం సంబంధించి పెద్దాపురం ఎవరైతే టీడీపీకి సంబంధించి మాజీ హోంమంత్రి వర్లు చినరాజప్పకు కూడా సీటు కేటాయించడం జరిగింది. అంటే ఏవైతే సభలో కూడా అంటే ఏవైతే పెద్దాపురంలో చంద్రబాబు వెళ్ళిన నేపథ్యంలో అప్పుడు కూడా వారు ప్రజల మధ్యలో కూడా చినరాజప్పకి సీట్ ఇస్తున్నాము, చినరాజప్పకి నగ్గిస్తారని చెప్పి వారు కూడా సభా ప్రసంగంలో కూడా చెప్పడం జరిగింది. అయితే ఒక పక్క ఏవైతే ప్రతిపాడు పెద్దాపురం సీటు అవకాశం లేనప్పటికీ మరో పక్క చూస్తే ఏవైతే జనసేనకు సంబంధించి పిఠాపురం నుంచి సీట్ ఇచ్చే అవకాశం ఉంది. అయితే పిఠాపురం కనుక సీట్ ఇస్తే ఎవరైతే వంగా గీత ఉందో వంగా గీతపై ఆయన నిలబడి అంటే గెలుపొందే దిశగా ఏ రకంగా వెళ్ళాలని దానిపై అయితే దిశానిర్దేశం చేస్తారని చెప్పి ఓ పక్క మొదటి అనుచరులు చేత పరిశీలన పడుతుంది. అయితే దీనికి ప్రధానంగా చూసుకుంటే వారి తనయుడు ఎవరైతే గిరిబాబు ఉన్నాడో గిరిబాబు చెప్పిన మాటలు వింటే అంటే వారైతే మాత్రం కాకినాడకు సంబంధించి కాకినాడ ఏవైతే పార్లమెంట్ లో అంటే మేమైతే జనసేన టీడీపీ పొత్తు నేపథ్యంలో వారు ఏ సీట్ ఇచ్చినా మేము నిలబడతాము, మేము ఎవరైతే మాకు ప్రసిద్ధారో వారమే ఖచ్చితంగా మేము గెలుపొందని చెప్పి వారి యొక్క తన్యుడు వారి అనుచరుల వర్గంతో చెప్పే పరిష్కారం పడుతుంది. అయితే మొత్తంగా చూస్తే ఏవైతే పిఠాపురం నియోజకవర్గం స్థానం నుంచి ముద్రగడ పద్మనాభం ఆసక్తిగా ఎక్కువ చూస్తారని చెప్పి మనం చెప్పుకోవచ్చు. అయితే రాజేష్ ఇప్పుడు మరోపక్క కూడా మరో ప్రశ్న కూడా ఏదంటే కూడా 2 రోజుల్లో ఏదైతే నాదొండ్ల మనోహర్ మరోపక్క నాగబాబు కూడా ముద్రగడను కలవబోతున్నట్లు తెలుస్తుంది. కలిస్తే దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? నిజంగా వారు కలవబోతున్నారా? ఆ తర్వాత పండుగ తర్వాత పవన్ కళ్యాణ్ వెళ్ళి మళ్ళీ ముద్రగడను కలవబోతున్నారా? దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఇప్పుడున్న ప్రస్తుత పరిస్థితి ప్రకారంగా చూస్తే ఖచ్చితంగా కలవచ్చు అని చెప్పుకోవచ్చు. అయితే దీనికి ప్రధానంగా చూసుకుంటే ఏవైతే అంటే గత 2 రోజుల నుంచి ఎవరైతే జనసేన నాయకులు వీరితో ఫోన్ లో సమీక్ష తెలుస్తుంది. అయితే దీనికి సంబంధించి ఓ పక్క కాకినాడ జిల్లా అధ్యక్షుడిగా ఉన్న కందుల దుర్గేష్, అలాగే పిసిసి చైర్మన్ నాదెండ్ల మనోహర్, అలాగే నాగబాబు వీరు ముగ్గురు కూడా ఫోన్ లో సమస్య తెలుస్తుంది. అయితే ఎవరైతే నిన్న కాక మన రాత్రి అంటే సుమారు 1.5 గంటల సేపు ఎవరైతే జనసేన నాయకులు తాడేపల్లిగూడ ఇన్ఛార్జ్ తాతాజీ, అలాగే కలిగొండ తాతాజీ, అలాగే శ్రీనివాస్ అంటే వీరిద్దరూ కూడా వారితో భేటీ అవ్వడం జరిగింది. అయితే వారు కూడా వీరితో ఫోన్ లో మాట్లాడేది కూడా తెలుస్తుంది. అయితే ముఖ్యంగా చూసుకుంటే ఏవైతే అంటే గత 2-3 రోజుల్లో కలుస్తారని చెప్పి వారు అనుచర వర్గం చెప్పినప్పటికీ అంటే పండగ ఉన్న సమయంలో నేపథ్యంలో ఏవైతే 17, 18, 19 తారీఖుల్లో కలుస్తారని చెప్పి ఏవైతే జనసేన నాయకులు అలాగే జనసేన సీనియర్ నాయకులు చెప్పి పరిచయం పడుతుంది. అయితే మొత్తంగా చూస్తే నాదెండ్ల మనోహర్ సంబంధించి కానీ లేకపోతే నాగబాబు కానీ లేదా కందుల దుర్గేష్ కానీ అంటే వీరైతే మాత్రం అంటే జనసేన సంబంధించి ఎవరైతే కాపు నేత ఉన్నారో కాపు సీనియర్ నేతగా అలాగే ఉద్యమ నేతగా ఉన్న ముద్రగడ పద్మనాభాన్ని జనసేన చేర్చాలి, అలాగే కాపులందరినీ ఒకే తాటన తీసుకురావాలి, అలాగే వైసీపీ వ్యతిరేక ఓటు వర్గాన్ని ఎవరైతే ఉన్నారో వారిని కాపుల సామాజిక వర్గ సంబంధం జనసేనకు పడేలాగా జనసేన గెలుపొందే దిశగా అది జనసేనకు సంబంధించి అసెంబ్లీకి ఎలా వెళ్తే ఏ రకంగా వెళ్ళగలం, ఏ రకంగా పోటీ చేయాలని దిశానిర్దేశంతో కాపు నేతలందరినీ కలిపి ఒకే తాటన తీసుకొచ్చే దిశానిర్దేశం అయితే ముందుకెళ్లే పరిస్థితి పడుతుంది. అయితే ప్రధానంగా చూసుకుంటే ఏవైతే పశ్చిమ గోదావరి జిల్లా నుంచి మాజీ మంత్రిగా ఉన్న హరిరామ్ జోగి కూడా వివిధ ర్యాకెలు కూడా రాశారు. అంటే ఇప్పుడు దాకా మనమంతా కాపులకి రెడ్లకి వారి యొక్క పలకలు మోస్తాం, ఇప్పటికైనా కాపు నాయకుడికి మనం జోహార్ కొట్టాలి, అదే కాపు నాయకుడిని సీఎం గా చేయాలని చెప్పి వారు కూడా వివిధ లేఖల్లో కూడా రాయడం జరిగింది. అయితే దీనికి సంబంధించి కాపు ఉద్యమ నేతగా ఉన్న ముద్రగడ పద్మనాభం కూడా కాపు నేతగా పెట్టి అంటే జనసేనకు సపోర్ట్ చేసి ఏవైతే అంటే వారు ఆశిస్తున్న సీటు ఇస్తారేమో అని మనం చూడాలి. అయితే ఇస్తే కనుక అంటే ఏ రకంగా వెళ్తారో వేచి చూడాల్సిన అంశం ఇది. రైట్ రాజేష్, థ్యాంక్ యూ. నెక్స్ట్ వాసు ఇప్పుడు ప్రస్తుతం చూసుకున్నట్లు ఇందాక మీరు చెప్పినట్లుగా కానీ రాజకీయాల్లో శాశ్వత మిత్రులు ఉండరు, శాశ్వత శత్రువులు కూడా ఉండరు. అయితే ఇప్పుడు చంద్రబాబు ఒకవేళ ముద్రగడ ఇద్దరు కూడా ప్రచారాల్లో ఎదురైతే ఈ అరుదైన కలయిక అరుదైన ఫలితాలను ఇచ్చే ఛాన్సెస్ ఉన్నాయంటారా? తప్పకుండా సునీత, ఒకవైపు వైసీపీపై వ్యతిరేకత, మరోవైపు కాపుల ఐక్యత, ఈ రెండు కనుక కలిస్తే తప్పనిసరిగా ఫలితాలు ఉంటాయని జనసేన అయితే టీడీపీ అయితే నమ్ముతుంది. చంద్రబాబుకు కూడా ఈసారి గెలవటం చాలా ముఖ్యం, అందులో భాగంగా ఆయన కూడా కాంప్రమైజ్ అవ్వాలి తప్పనిసరిగా. అదేవిధంగా ముద్రగడకు కూడా చాలా కీలకం, ఇంటర్నల్గా అంతరంగికంగా ఆయన బయటపడింది ఏంటంటే ఈసారి నా కుమారుడు ఎమ్మెల్యే అవ్వాలి, మళ్ళీ వచ్చే ఎలక్షన్ ఏ విధంగా ఉంటాయో, ఎవరు రాజకీయాల్లో ఉంటారో ఎవరు ఉంటారో తెలియదు, కాబట్టి ఈసారి ఏదేమైనా మేము పోటీలో ఉంటాము, ఏ పార్టీ అనేది కాదు, తప్పనిసరిగా పోటీలో ఉంటాం, గెలుస్తాం కూడా అని చాలా ధీమా వ్యక్తం చేస్తారు.
చేస్తున్నారు. అందులో భాగంగానే అటు చంద్రబాబుకి కానీ లేకపోతే ఇటు ముద్రగడ్డకి కానీ పవన్ కళ్యాణ్కి కానీ తప్పని పరిస్థితి ఈ ఎలక్షన్లో గెలవటానికి. అందులో భాగంగానే ఈ వ్యతిరేకమైన ఓటుని ఐక్యంగా చేసుకుని తీసుకురావాలని చెప్తున్నారు వాళ్ళు. ఎందుకంటే వైసీపీలో పెద్దగా కాపు నేతలు, కాపు సామాజిక వర్గాన్ని ఆకర్షించేంత స్థాయిలో ఉన్న నేతలు ఎవరు కనిపించట్లేదు. ఉన్న నాయకులు కూడా ప్రెస్ మీట్లు పెట్టి లేకపోతే వైసీపీ చెప్పింది చెప్పడం తప్ప ఎక్కడ కూడా ఉండే పరిస్థితి లేదు. ఈ నేపథ్యంలో ఇటువంటి ముద్రగడ్డ లాంటి నాయకుడు తప్పనిసరిగా టీడీపీ జనసేన పొత్తు ఉన్న భాగంలో వస్తే అదనపు బలం అవుతుంది. ఇప్పటివరకు ఉన్న బలం వేరు, ఇప్పుడు వేరే బలం. ముఖ్యంగా రాష్ట్ర వ్యాప్తంగా కాస్త కోస్తా ఉన్నప్పుడు కూడా గోదావరి జిల్లాలో మాత్రం చాలా తీవ్రమైన మొత్తం బలం పెరిగే అవకాశం ఉంది, తీవ్రమైన వ్యతిరేకత వచ్చే అవకాశం ఉంది వైసీపీ మీద. ఎందుకంటే ఇప్పటికే కాపు సామాజిక వర్గం అంతా కూడా ఈ రిజర్వేషన్ విషయంలో చాలా వ్యతిరేకంగా ఉంది. పవన్ కళ్యాణ్ కూడా చాలా సందర్భాల్లో చెప్పింది ఒకటే, సాక్షాత్తు ముద్రగడ్డ నియోజకవర్గంలోనే జగన్ వెళ్ళి కాపు రిజర్వేషన్ ఇవ్వడం కుదరదు అని ప్రకటించారు. ఇది ఎలా జీర్ణించుకోవాలి? ఆయన నియోజకవర్గంలోనే వెళ్ళి ప్రకటించారు. కాపు ఉద్యమ నేత ఆయన, రిజర్వేషన్ కోసం ఉద్యమాలు చేశారు, దశాబ్దాల తరబడి ఆయన ఉద్యమంలో ఉన్నాడు. అటువంటి నేత నియోజకవర్గంలోకి వెళ్ళే చెప్పారు ఈయన అనేది చాలా వ్యతిరేకత వచ్చింది. ఇప్పుడు చంద్రబాబు కూడా చాలా వరకు కూడా తప్పని పరిస్థితుల్లో కాంప్రమైజ్ అవ్వాల్సిన అవసరం ఉంది. చంద్రబాబుకి ముద్రగడకు కూడా వ్యక్తిగతంగా ఎటువంటి వివాదాలు లేవు. చంద్రబాబు అధికారంలో ఉండగా ముద్రగడ పట్ల పోలీసులు అవమానకరంగా భావించారు. కుటుంబాన్ని ఏ విధంగా రోడ్డు మీదకి లాగి బయటికి తరిమి, కుమారుని కూడా బయటికి తరిమి, ముద్రగడను కూడా బయటికి తీసి తలుపులు బద్దలు కొట్టి తీసి ఈ సీన్ అంతా కూడా ఆ కుటుంబం అంతా జీర్ణించుకోలేని పరిస్థితి ఏర్పడింది. ఈ పరిస్థితి నేపథ్యంగానే చంద్రబాబుకు వ్యతిరేకమయ్యారు తప్ప చంద్రబాబుకి కానీ లేకపోతే ముద్రగడ్డ వ్యక్తిగతమైన వేరే ఏమి లేవు. అందులో భాగంగానే అనేక మార్లు ముద్రగడ్డ లేఖలు రాయటం, చంద్రబాబు లేఖలు రాయటం, చంద్రబాబును వ్యతిరేకించడం జరిగింది తప్ప వేరేది లేదని చెప్తున్నారు. ఇవన్నీ కూడా క్లియర్ చేసుకున్నాకే వీళ్ళంతా కూడా ఒక వేదిక మీదకి మొత్తం ఒక గొడుగు కిందకి వస్తున్నారు. తప్పనిసరిగా ఈ ఫలితాలు మొత్తం డెఫినెట్గా ఇప్పుడు జనసేన టీడీపీ అనుకున్న దానికన్నా ఎక్కువ ఫలితాలు వచ్చే అవకాశం ఉందనేది వాళ్ళంతా భావిస్తున్నారు. సునీత, ఇప్పుడు వాసు మరోపక్క ముద్రగడ కేంద్ర రాజకీయాలపై ఎక్కువగా ఆసక్తి కనిపిస్తున్నట్లు తెలుస్తుంది. ఎందుకు ఉన్న పలంగా ముద్రగడ కేంద్ర రాజకీయాలపై ఆసక్తి చూపిస్తున్నారు? దీన్ని ఏ రకంగా చూడాలంటారు? ప్రధానంగా ఇక్కడ రెండు కోణాలు. ఒకటి, ఎమ్మెల్యేగా పోటీ చేసి రోజు చంద్రబాబుతో మాట్లాడలే, చంద్రబాబుతో వీళ్ళందరితో కలిసి ఉండే బదులు ఎంపీగా ఉండటం వల్ల ఆయన ఢిల్లీకి పరిమితం అవుతారు, ఢిల్లీలో ఉంటారు. మహా అయితే 2 నెలలకో 3 నెలలకో ఒకసారి చంద్రబాబుతో కలిసే అవకాశం ఉంటుంది తప్ప అంతకు మించే అవకాశం ఉండదు. ఒక పాయింట్. రెండో పాయింట్, ఆయనకున్న పరిచయాలు అపారమైన పరిచయాలు. ఎందుకంటే ఢిల్లీలో గతంలో ఆయన ఎంపీగా చేసినప్పుడు కానీ, బీజేపీ ఉపాధ్యక్షుడు ఉన్నప్పుడు కానీ అన్ని రాజకీయ పార్టీలతో కూడా పార్టీలకు అత్యతంగా సామాజిక వర్గం నేపథ్యంలో ఆయనకి ఢిల్లీలో మంచి ఫలితాలు, మంచి పరిచయాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఆయన ఢిల్లీ నుంచి మొత్తం కూడా కీలకంగా మారబోతున్నారు. ఎందుకంటే ఇంతకాలం కూడా దాదాపు దశాబ్దాల తరబడి అయినా పోటీకి దూరంగా ఉన్నారు, అధికారం దూరంగా ఉన్నారు, ఎటువంటి పదవులు కూడా తీసుకోలేదు. కానీ ఈసారి ఇదే ఆఖరు, ఆయన అనుకునేది కూడా ఇదే ఆఖరు. అందువల్ల తప్పనిసరిగా ముద్రగడ్డ ఆయన ఏంటో చూపిస్తారు, ఆయన సత్తా కూడా చూపిస్తారని కాపు నేతలు చెప్తున్నారు. అదేవిధంగా ఆయన ఏమైతే అనుకున్నారో కాపు రిజర్వేషన్ అది కూడా సాధించడానికి కేంద్రంతో బలంగా ఉంటే, వాళ్ళతో కలిసి ఉంటే అవకాశం ఉందని కూడా వీళ్ళందరూ చెప్పి ఈక్వేషన్స్ కనపడుతున్నాయి. ఈ ఈక్వేషన్ నేపథ్యంలో ముద్రగడ్డ పార్లమెంట్కి వెళ్తారు, వాళ్ళ అబ్బాయి అసెంబ్లీకి వెళ్తారు, తప్పనిసరిగా పోటీ చేస్తారు, గెలుస్తారు. కాపు సామాజిక వర్గానికి న్యాయం జరుగుతుంది. ఎందుకంటే కాపు సామాజికంలో చాలామంది అనుకున్నంత ఇదిగా ఎవరు లేరు. అందరూ కూడా ఎకనామికల్ బ్యాక్వర్డ్, ఆర్థికంగా వెనకబడిన వారే. వాళ్ళందరూ కూడా తప్పనిసరిగా రిజర్వేషన్ అమలు చేయాలంటే ముద్రగడ్డ కూడా అధికారం కావాలి, ప్రభుత్వాలపై పట్టు కావాలి, వాళ్ళతో పరిచయాలు కావాలి. ఈ నేపథ్యంలోనే తప్పనిసరిగా కూడా ముద్రగడ్డ కాకినాడ పార్లమెంట్ నుంచి పోటీ చేసి నెగ్గి కేంద్రంలో కీలకంగా మారాలని కాపు ఉద్యమం సమయంలో కూడా ఆయన చాలా కూడా పార్టీలు ఆఫర్లు ఇచ్చినప్పుడు ఎక్కడ వెళ్ళలేదు. కానీ ఈసారి ఇక ఆఖరి యుద్ధంగా ఆయన భావిస్తున్నారు. అందులో భాగంగానే ఆయన కుమారుని బరిలోకి దింపుతున్నారు. ఆయన కూడా స్వయంగా ఎలక్షన్ పోటీలో పోటీ చేయబోతున్నారు. సునీత, రైట్ వాసు, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్స్ అండ్ థ్యాంక్ యూ గణేష్, భార్గవ్ అండ్ సాంబశివరావు. థ్యాంక్ యూ సో మచ్.